బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం కేసులో విజయవాడ ఎక్సైజ్ ఆఫీసులో జోగి రమేష్ ను సిట్ విచారణ చేస్తోంది. మరోవైపు రమేష్ ఇంట్లో సోదాలు చేస్తోంది సిట్. ఇందుకోసం ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకుంది. నకిలీ మద్యం కేసులో విజయవాడ ఎక్సైజ్ ఆఫీసులో జోగి రమేష్ ను సిట్ విచారణ చేస్తోంది. మరోవైపు రమేష్ ఇంట్లో సోదాలు చేస్తోంది సిట్. ఇందుకోసం ఫోరెన్సిక్ టీం అక్కడకు చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఇప్పటికే ఫోరెన్సిక్ టీం అటు జోగి రమేష్ ఇంటికి చేరుకుని అక్కడ అంతా కూడా క్లూస్ సేకరిస్తున్న పరిస్థితి. కల్తీ మద్యం కేసులో ఇప్పటికే అటు జోగి రమేష్ విచారణ కొనసాగుతుంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? అంటే దాదాపుగా 2 గంటల పాటు జోగి రమేష్ని ఎక్సైజ్ శాఖ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయంలోనే జోగి రమేష్ ఉన్నారు. ముఖ్యంగా అద్దేపల్లి జనార్దన్కి జోగి రమేష్కి ఉన్న సంబంధాలు, ఈ కల్తీ లిక్కర్ ఎప్పుడు ప్రారంభించారు, ఏ విధంగా ప్రారంభించారు, కేవలం ఇబ్రహీంపట్నం మాత్రమే పరిమితమైంది, ఇలా రకరకాల ప్రశ్నలు చేస్తున్నారు. ఒకవేళ అద్దేపల్లి జనార్దన్తో తనకి సంబంధం లేదని జోగి రమేష్ చెబుతున్నట్టు తెలుస్తుంది. కేవలం కుటుంబ పరంగా గత ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉంది తప్పించి ఆయనతో ఎక్కడ వ్యాపార లావాదేవీలు లేవనేది జోగి రమేష్ మొదటి నుంచి చెప్తున్నారు. అదే అంశాన్ని ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయం జోగి రమేష్ అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ స్కామ్కు సంబంధించి, కల్తీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అద్దేపల్లి జనార్దన్ ఏమనుకున్నారు, ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ప్రస్తుతం అదుపులో తీసుకు విచారిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో జోగి రమేష్కి దీనికి సంబంధం ఉందనేది ప్రధానంగా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా జోగి రమేష్ మొదటి నుంచి చెప్తున్నారు, కేవలం ఇది రాజకీయ కుట్రలో భాగంగా తన పేరు బయటికి తీసుకొచ్చారు, తనకి ఈ స్కామ్తో సంబంధం లేదని మొదటి నుండి జోగి రమేష్ చెప్తూ ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో ఈ దాదాపు నెల రోజుల పైగా అద్దేపల్లి జనార్దన్ దగ్గర నుంచి, అద్దేపల్లి జనార్దన్తో పాటు మిగతా వాళ్ళు అదుపులో ఉన్నటువంటి మిగతా 8 మంది దగ్గర నుంచి సేకరించిన సమాచారం బేస్ చేసుకుని ఇప్పుడు లోపల డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జోగి రమేష్ను విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే ఇంకొక అప్డేట్ అంటే జోగి రమేష్ చిన్న కుమార్ రోహిత్ను కూడా ఎక్సైజ్ అధికారులు రావాలని పిలిచినట్టు తెలుస్తుంది. దానిపైన కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఉదయం మొత్తం 3 అయితే అదుపులో తీసుకున్నారు. జోగి రమేష్తో పాటు ఆయన తమ్ముడు జోగి రాము, అతని తమ్ముడు పిఏ జోగి, అతను కూడా రాము, అతని పేరు కూడా రాము, అతను రామును అయితే ప్రస్తుతం వదిలిపెట్టేశారు. కేవలం ప్రాథమిక సమాచారం తీసుకుని పిఏ రామును అయితే విడిచిపెట్టారు. ప్రస్తుతానికి జోగి రమేష్ ఇంట్లో ప్రస్తుతం అక్కడ సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 40 నిమిషాలుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే సిట్ అధికారులు ఎక్సైజ్ కార్యాలయం చేరుకుని జోగి రమేష్ని విచారించబోతున్నారు. ఈ కల్తీ లిక్కర్ స్కామ్ విషయంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు. విశాఖ రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. వాళ్ళ సిట్ అధికారులు కూడా మరి కాసేపట్లోనే ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి జోగి రమేష్ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిగా జోగి రమేష్ కనుసన్నల్లోనే ఈ కల్తీ మధ్య మొత్తం జరిగింది, స్కామ్ అంతా జరిగిందనేది ప్రధానంగా ఆరోపణ వస్తున్న నేపథ్యంలో అద్దేపల్లి జనార్దన్తో పాటు మిగతా నిందితులు ఇచ్చిన సమాచారం బేస్ చేసుకుని ప్రస్తుతం ఆయన అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి విచారణ తర్వాత సాయంత్రం ఆయన్ని అరెస్టు చూపించి కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ జోగి రమేష్ మాత్రం తనకి ఈ కేసుతో సంబంధం లేదని పదే అదే రిపీటెడ్గా ఆన్సర్ చెబుతున్నట్టు తెలుస్తుంది. కావాలని నన్ను టార్గెట్ చేసి ఈ కేసులో రాజకీయ కోణంలోనే అరెస్ట్ చేశారనేది జోగి రమేష్ వెర్షన్గా కనబడుతుంది. మరోవైపు ఆయన సోదరుని కూడా విచారిస్తున్నారు. సోదరుడు కూడా రెగ్యులర్గా అద్దేపల్లి జనార్దన్తో టచ్లో ఉండడం. రెండోది అద్దేపల్లి జనార్దన్ సౌత్ ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ ఇంటికి వచ్చి వెళ్ళాడనేది టీడీపీ నేతలు చెబుతున్నట్టు మాట. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఇదే అంశాన్ని చెబుతున్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తే అన్ని బయటకు వస్తాయని వసంత కృష్ణప్రసాద్ కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ నిజంగా ఆ రోజు సౌత్ ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ని కలిస్తే లిక్కర్ స్కామ్ సంబంధించి ఎలాంటి లావాదేవీలు, ఎలాంటి అంశాలు చర్చించారనే దానిపైన కూడా ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం జోగి రమేష్ని అయితే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడ ఇబ్రహీంపట్నంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. దాదాపుగా ఆయన్ని సాయంత్రం అరెస్ట్ చూపించి సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా ఇక్కడికి వచ్చారు. పూర్తిగా ఇది కాశీబుగ్గలో జరిగినటువంటి ఇష్యూని డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ని రాత్రి తెల్లవారుజామున అరెస్ట్ చేశారనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం దాదాపు 2 గంటల పాటుగా ఎక్సైజ్ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ కొనసాగుతుంది. సాయంత్రంలోపు ఆయన్ని అరెస్ట్ చూపించి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం రైట్ రాజేష్, థ్యాంక్ యూ.